హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గోర అక్కడికి రావడంతో అందరూ భయపడిపోతూ ఉంటారు. అరుంధతి, గుప్తా గారు ఏదో ఒకటి చేయండి, నా కుటుంబాన్ని కాపాడండి అని అడుగుతూ ఉంటుంది. ఇక్కడ గోర అమర్కి కుటుంబాన్ని అంతటికీ చెబుతూ ఉంటాడు. ఇక్కడ నాకు అస్థికలు నా చేతికి ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. ఇదంతా మంత్రశక్తులతో కూడినది. మీరు ఇచ్చేస్తే మీ ప్రాణాలు మీకు దక్కుతాయి, లేకపోతే లేదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. పంచభూతాలు నా చేతుల్లో ఉన్నాయి, నా ఆధీనంలో ఉన్నాయి అని అమర్ని అందరినీ బెదిరిస్తూ ఉంటాడు. కానీ అమర్ అలా ఎదురు తిరగటానికి సిద్ధంగా ఉంటాడు. ఇక అరు అంటుంది, గుప్తా గారు ప్లీజ్ ఏదో ఒకటి చేయండి, ఆ గోర నా కుటుంబాన్ని ఏం చేయకుండా చూడండి, నేను గోరాకి లొంగిపోతాను, నా కుటుంబాన్ని వదిలేమని అడుగుతాను అని వెళ్ళబోతూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా, ఆగు బాలిక, నువ్వు ఏం చేయటానికి వీల్లేదు, మనం ఏమీ చేయలేమో, చూస్తూ ఉండు అని చెప్పడంతో మరి ఎలాగా నా కుటుంబాన్ని కాపాడేది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. చూస్తూ ఉండు, ఇందులో యుద్ధం చేయాల్సింది నీవు కాదు అని చెప్పడంతో మరి ఎవరు చేస్తారు అని అడుగుతూ ఉంటుంది. అరు, వేచి చూడు బాలిక అని చెబుతూ ఉంటాడు. ఇక అరు అలా చూస్తూ ఉంటుంది. గోర తన సైన్యాన్ని అంతటిని ఒకళ్ళ తర్వాత ఒకరిని అమర్ మీదకు పంపిస్తూ ఉంటాడు. ఇక్కడక్కడ మిస్సమ్మ అస్థికల్ని జాగ్రత్తగా దాచుతూ ఉంటుంది. రామ్మూర్తికి ఇచ్చి, నాన్న నువ్వు ఈ అస్థికలు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తూ ఉంటుంది. ఇక అమర్ వాళ్ళందరినీ కూడా కొడుతూ ఉంటాడు, చితక బాధేస్తూ ఉంటాడు, మొత్తం సైన్యాన్ని అంతటిని కొట్టేస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా చివరిగా మిగిలింది గోరానే. గోర అమర్ మీదకి వెళ్తూ ఉంటాడు, కానీ అమర్ మాత్రం గోర చెంప పగలు కొడుతూ ఉంటాడు. కానీ అయినా సరే నవ్వుతూనే వెటకారంగా చూస్తూ ఉంటాడు అమర్ వంక. ఇక బంధనం అని చెప్తూ ఉంటాడు. అమర్ పైన కొన్ని మంత్రశక్తులు ప్రయోగిస్తాడు. అమర్ ఏమీ చెయ్యలేకపోతాడు, అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక తన దగ్గర ఉన్న ఒక పౌడర్ని తీసి మా అందరి మీద జల్లుతూ ఉంటాడు. ఇక అందరూ కూడా అలా బంధనం అయిపోతారు, ఎవరు కదలకుండా మెదలకుండా ఉండిపోతారు. రామ్మూర్తి వెనకాల ఈ సైన్యం అంతా పరిగెడుతూ ఉంటుంది. రామ్మూర్తిని ఇచ్చేసేయ్, మర్యాదగా ఆ అస్థికల్ని మాకిచ్చేసేయ్ అని అడుగుతూ ఉంటారు. కానీ రామ్మూర్తి ఎలాగైనా కాపాడటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్లీజ్ గుప్తా గారు ఏదో ఒకటి చేయండి, నా కుటుంబాన్ని కాపాడండి అని అడుగుతూ ఉంటుంది అరు. కానీ గుప్తా ఏమీ చేయకుండా అలానే నుంచొని చూస్తూ ఉంటాడు. చూడు బాలిక, మంచి మీద చెడు ఎప్పటికీ గెలవదు, అలా జరిగినచో మంచిని కాపాడటానికి ఆ దైవశక్తి వస్తుంది, చూస్తూ ఉండు అని చెబుతూ ఉంటాడు. ఎప్పుడు వస్తుంది అని చెప్పి అరు చూస్తూ ఉంటుంది. ఇకప్పుడు అమర్ చేతుల్లో నుంచి అలా ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోతాడు. మిస్సమ్మ, మనోహరి, పిల్లలు, అమర్ అందరూ అలా కదలకుండా బంధనమైపోతారు. ఇక రామ్మూర్తి చేతిలో నుంచి గోర తన సైన్యం కలిసి తనని కూడా బంధనం చేసేసి అస్థికల్ని లాక్కుంటారు. ఇక గోర ఆ అస్థికల్ని తీసుకొని సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఈ అస్థికలు నావి, ఆత్మ ఇక నాకు లొంగిపోవాల్సిందే అంటూ సంతోషంగా వెళ్తూ ఉంటాడు. ఇంకెప్పుడు వస్తుంది గుప్తా గారు ఆ దైవశక్తి అని చెప్పి అడుగుతూ ఉంటుంది గుప్తాని. ఇక ఒక్కసారిగా అక్కడికి కొంతమంది స్వామీజీలు, ఈశ్వరుని భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు. హరహర మహాదేవ, శంభో శంకర అంటూ గట్టిగా అరుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇకప్పుడు ఆ అరుపులకి గోర భయపడిపోతూ ఉంటాడు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు అరు అనుకుంటుంది, ఇప్పుడు నా కుటుంబాన్ని ఈయన కాపాడతారా అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళు హరహర మహాదేవ అంటూ అక్కడికి వస్తూ ఉంటారు. గోర తన సైన్యంతో చెప్తూ ఉంటాడు, ఇప్పుడు వీళ్ళు వచ్చారంటే కనుక ఈ అస్థికలు తీసేసుకొని నా ప్రాణాన్ని ఇక్కడే విడిచి వెళ్ళిపోవాల్సిందే, కాబట్టి తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఈ అస్థికలు తీసుకొని అంటూ గోర అందరినీ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఆ స్వామీజీలు వచ్చి ఒక్కసారిగా గోరాకి ఎదురు పడతారు. ఆ అస్థికలు నాకు ఇచ్చేసే, లేకపోతే నీ ప్రాణాలు నువ్వు పోగొట్టుకోవాల్సిందే అని ఆ స్వామీజీ బెదిరించడంతో ఇక గోర ఈ అస్థికలు
తీసేసుకోండి, నా ప్రాణం నాకు కావాలి అని చెప్పడంతో ఇక ఘోర చేతుల నుంచి ఆస్తికలు ఆ స్వామీజీ తీసేసుకుంటారు. ఇక ఘోర భయంతో అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోతాడు. ఇక అరు చాలా సంతోషపడుతూ ఉంటుంది. గుప్తా గారు అని చెప్పి పిలవటంతో గుప్తా అక్కడి నుంచి మాయమైపోతాడు. గుప్తా గారు ఏమైపోయారు అని చెప్పి అరు అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ స్వామీజీ బంధనం నుంచి అమర్ కుటుంబాన్ని అంతటినీ కూడా విడిపిస్తారు. స్వామీజీ అంటూ అమర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఆ అస్థికలు మిస్సమ్మ చేతిలో పెడతాడు. చాలా థ్యాంక్స్ స్వామీజీ, మీరు వచ్చారు కాబట్టి ఈ అస్థికలు మాకు దక్కాయి అని చెప్పడంతో స్వామీజీ అంటారు, మేము వెళ్ళవలసిన ప్రయాణం ఇటువైపు కాదు, మేము చేరవలసిన గమ్యం ఇటువైపు కాదు, కానీ మా అడుగులు ఇటువైపు ఎందుకు పడ్డాయో మాకు అర్థం కాలేదు. కానీ ఆ సర్వేశ్వరుడు ఇప్పుడు మమ్మల్ని ఎందుకు పంపించాడో అర్థమైంది. ఈ అస్థికలని కాపాడటం కోసమే మమ్మల్ని ఇటువైపు పంపించాడు. ఈ పుణ్యమైన అస్థికలని కాపాడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సర్వేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుతున్నాను అని చెప్పడంతో ఈ అస్థికల్ని గంగలో కలపటానికి వెళ్తున్నాము స్వామి. ఆ ఘోర మా కోడలి అస్థికల్ని ఎందుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మోక్షం కలిగించడానికే మేము మా కోడలికి ఈ అస్థికల్ని గంగలో కలపటానికి తీసుకువెళ్తున్నాం అని నిర్మల చెప్తూ ఉంటుంది. ఈ అస్థికలు కలపటానికి ఇంకా సమయం ఉంది అని చెప్తూ ఉంటాడు స్వామీజీ. ఇక మను అరు అందరూ షాక్ అయిపోతారు. మరి ఎప్పుడు కలపాలి స్వామి అని చెప్పి మిస్సమ్మ అడుగుతూ ఉంటుంది. మా అక్క చనిపోయి చాలా రోజులే అయ్యింది, చాలా నెలలైంది అని చెప్పడంతో ఆ సర్వేశ్వరుడే మీకు పంపిస్తాడు. ఎప్పుడు ఈ అస్థికలు కలపాలన్నది మీకు సంకేతం ఇస్తాడు. అప్పటిదాకా వీటిని చాలా జాగ్రత్తగా కాపాడండి. ఈ ఆత్మ చేయాల్సిన పనులు పుణ్యకార్యములు ఈ భూలోకమున ఇంకా చాలానే ఉన్నాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన అలాగే చెప్తాడు, మీరు కలిపేద్దాం అని చెప్పి మనోహరి కోపంగా చెప్తూ ఉంటుంది. మనోహరి నువ్వు మాట్లాడకు అని అమర్ చెప్పడంతో చాలా థ్యాంక్స్ స్వామీజీ అని చెప్తూ ఉంటాడు. ఇక స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అమర్ తన కుటుంబాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. అమర్ బయట నుంచొని ఆలోచిస్తూ ఉంటాడు. మీరే ఇలా అయిపోతే ఎలాగండి, ఇంకా అందరూ బాధపడుతూ ఉంటారు కదా, ఎలా జరగాలని ఉంటే అలానే జరుగుతుందని మిస్సమ్మ అమర్కి ధైర్యం చెప్తూ ఉంటుంది. అక్కడ పిల్లలు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో నాకు ఇప్పుడు అర్థమైంది అని అంజు చెప్తూ ఉంటుంది. ఎందుకు అని అమ్ము అడుగుతూ ఉంటుంది. అవును, మనకి సినిమాల్లో చూపిస్తాడు కదా, ఆ సోల్ ఇక్కడ ఎందుకు ఉంది అంటే వేరే ఒకరి శరీరంలోకి ఆ సోల్ వెళ్ళాక అప్పుడు ఈ ఆత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది, అప్పటిదాకా ఇలానే ఉంటుంది అని చెప్పడంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకొని అమ్ము అందు ఆనంద్ ఆకాష్ తిడుతూ ఉంటారు. అక్కడ నిర్మల రాథోడ్ సదాశివం మాట్లాడుకుంటూ ఉంటారు. అరుంధతి ఇక్కడ ఉన్నందుకు సంతోషపడాలి అని సదాశివం చెప్తూ ఉంటాడు. కానీ నిర్మల అంటుంది, ఇది వరమా శాపమా, ఎందుకంటే అరుంధతి స్థానంలో ఇంకొక అమ్మాయి వచ్చింది, తన కుటుంబాన్ని పిల్లల్ని చూసుకోలేకపోతుంది, కానీ అరుకి ఇది నిజంగానే శాపం కదండి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మిస్సమ్మ లైట్ ల్యాప్ చేసి లోపలికి వెళ్ళిపోతూ ఉండగా ఒక్కసారిగా అరుని ఆ గార్డెన్ ఏరియాలో చూస్తుంది. గుప్తా గారు మీరు ఇక్కడే ఉన్నారు కదూ అంటూ వెతుకుతూ ఉంటుంది అరుంధతి. ఇక మిస్సమ్మ అరు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుందా, ఏమని మాట్లాడుతుంది?